వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. ముఖ్యంగా పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మీ చైల్డ్ సౌత్లో ఉన్న కాలేజ్లో జాయిన్ చేయించాలనుకుంటున్నారా, నార్త్ సైడ్ ఉన్న కాలేజ్ కూడా మేము జాయిన్ చేపిస్తాం అనుకుంటున్నారనేది కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత. సో ఇక్కడ కాంపిటీషన్ విషయానికి వస్తే మన తెలుగు స్టేట్కి సంబంధించిన స్టూడెంట్సే అన్ని స్టేట్స్ కంటే చాలా ఎక్కువ ఉంటున్నారు. ఇక్కడ కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. మార్క్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ర్యాంక్స్ డిఫరెన్సెస్ వస్తాయి. అది ఆటోమేటిక్గా సీట్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. ప్రతి ఇయర్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, ముఖ్యంగా తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సౌత్లో ఉన్న కాలేజెస్ జాయిన్ అవ్వాలన్నా, ఎన్ఐటీస్లోనే జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి చాలా స్ట్రగుల్ అవుతుంది. పేరెంట్స్ విషయానికి వస్తే నేను డైరెక్ట్గా మాట్లాడతాను కాబట్టి పేరెంట్స్తో చాలామంది ఒపీనియన్ ఫస్ట్ ప్రియారిటీ ఏముంటుందంటే సౌత్లో ఉన్న కాలేజెస్లోనే జాయిన్ చేపిస్తే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది అని పేరెంట్స్ బాయ్స్ అయినా గర్ల్స్కి అయినా చెప్తూ ఉంటారు. మెయిన్ రీజన్స్ సౌత్లో ఉంటే సేఫ్టీ ఉంటుంది, ఫుడ్ విషయంలో ప్రాబ్లం ఉండదు, ఫాస్ట్గా త్వరగా వెళ్ళడానికి రావడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వన్ డేలో రీచ్ అవ్వడానికి ఉంటుంది. సౌత్ కాలేజెస్ అయితే మనకు తగ్గట్టుగా ఉంటాయనేది చాలామంది ఒపీనియన్. అది కూడా కరెక్టే. నార్త్ సైడ్ వెళ్తే ఫుడ్ ప్రాబ్లం ఉంటుందనో, అక్కడ కల్చర్ ఎలా ఉంటుందనో, ఆ స్టేట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయనేది చాలామంది స్టూడెంట్స్కి ఫియర్ ఉంటుంది, పేరెంట్స్కి కూడా ఉంటుంది. దానివల్ల డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మాకు సౌత్లో కాలేజ్ రాలేదు కాబట్టి ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తామన్నట్టుగా. సో ఈ కాంపిటీషన్ అనేది మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకు కావాల్సిన కాలేజీలో సీట్ తెచ్చుకోవడానికి ఉన్న ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అది ఎలా ఉంటుందనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ ఓవరాల్గా 2025లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కౌంట్ ఒకసారి మీకు డిస్ప్లేలో ఉంది చూడండి. ఇండివిజువల్గా స్టేట్ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, రాయబోతున్నారు అనేది మీకు మన ఛానల్లో తప్ప ఎవరు ఇవ్వలేరు. అలాంటి డేటా మనం ఇచ్చిన తర్వాత అందరూ కాపీ చేసి ఇస్తూనే ఉంటారు. మళ్ళీ కావాలంటే మన ఛానల్లో వీడియో వచ్చిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఇస్తారు చూడండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జనవరి ఏప్రిల్ స్టేషన్లో యూనిక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ చూసుకుంటే కనుక జనవరిలో ఏప్రిల్లో యూనిక్ అంటే జనవరిలో రాసిన వాళ్ళు మళ్ళీ ఏప్రిల్లో రాస్తే ఆ స్టూడెంట్ యొక్క కౌంట్ 1 అవుతుంది. ఒక స్టూడెంట్ ఓన్లీ జనవరిలోనే రాశారు, కౌంట్ 1 అవుతుంది. ఓన్లీ ఏప్రిల్లోనే రాశారు, కౌంట్ 1 అవుతుంది. ఇలా యూనిక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 15,39,000 ప్లస్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరు స్టూడెంట్స్ కామన్గా ఎగ్జామ్ అయితే రాయారు. కొంతమందికి ఏదో ఒక ఇష్యూ, హెల్త్ ఇష్యూ వల్లనో లేట్ అవ్వడం వల్లనో మిస్ అవుతూనే ఉంటారు. అలా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కౌంట్ చూసుకుంటే 14,75,000. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే సో ఇప్పుడు మీకు చూపిస్తున్న డేటా స్పెసిఫిక్గా మన ఛానల్ ద్వారా మాత్రమే వస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా కాపీ చేయాల్సింది తప్ప వాళ్ళ దగ్గర ఈ డేటా ఏది ఉండదు. సో ఇక్కడ 2025లో మీకు చూపిస్తున్న ఓవరాల్ డేటాలో మనకు 14,75,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ ఎవరైతే రాయడం జరిగిందో టోటల్గా కౌంట్ చూసుకుంటే ఒక్కసారి చూడండి. మహారాష్ట్ర నుంచి 2 lakhs ప్లస్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,87,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఉత్తరప్రదేశ్లో 1,68,000 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,57,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. సో ఇక్కడ మనకు స్టేట్ సపరేట్ అవ్వడం వల్ల ఏపీ తెలంగాణ సపరేట్గా కంటిన్యూ అవుతుంది. కానీ తెలుగు విద్యార్థులకు సంబంధించి కౌంట్ చూసుకుంటే ఒకసారి చూడండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 1,39,000, 1,37,000. ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1,20,000, 1,28,000. సో ఓవరాల్గా ఎగ్జామ్ రాసిన తెలుగు స్టూడెంట్స్ యొక్క కౌంట్ చూసుకుంటే ఎంత అవుతుంది? 2,48,000. అప్రాక్స్గా 2.5 lakh స్టూడెంట్స్ తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. సో తెలుగు విద్యార్థుల కౌంట్ పెరుగుతుంది అంటే కనుక సౌత్ కాలేజీలోనే మా జాయిన్ అవ్వాలి అనే స్టూడెంట్స్ కాంపిటీషన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు రావాల్సిన మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలి, రావాల్సిన ర్యాంక్ టాప్ ర్యాంక్ రావాలి. అప్పుడు కానీ మనకు కావాల్సిన కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు.
సో ఇక్కడ ఇంకొకటి మనకు ఎన్ఐటీస్ విషయానికి వస్తే ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఎన్ఐటీస్లో హోమ్ స్టేట్ కోటా, అంటే ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఆ స్టేట్లో 50% సీట్స్ రిజర్వేషన్ వైజ్గా అలాట్ చేస్తారు, మిగిలిన 50% అదర్ స్టూడెంట్స్కి అలాట్ చేస్తారు. ఇప్పుడు మనకు తెలంగాణలో ఎన్ఐటి వరంగల్ ఉంది. ఎన్ఐటి వరంగల్ టాప్ 3లో కన్ఫామ్గా ఉంటుంది. వరంగల్ టార్గెట్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు. పేరెంట్స్ కూడా ఎన్ఐటీస్లో వరంగల్ కావాలని చాలామంది పర్టికులర్గా ఉంటారు. ఇప్పుడు 1,37,000 స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్సే అపియర్ అయ్యి 1,28,000 స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారంటే ఎంత కాంపిటీషన్ ఉంది చూడండి ఎన్ఐటి వరంగల్కి. అలాగే ఎన్ఐటి ఏపీ కూడా, ఎన్ఐటి ఏపీ టాప్లో లేకపోయినా ఎన్ఐటి ఏపీలో మేము జాయిన్ అవుతాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ కాంపిటీషన్ చూడండి ఎంత ఉందో, 1,20,000. సో ఎవ్రీ ఇయర్ ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. మనకి ఇప్పుడు ప్రీవియస్గా మీకు చూపించినట్టు 2025లో 1,47,000 స్టూడెంట్స్ అసలు 4 years బ్యాక్ ఓన్లీ 10 lakhs వరకే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అది ఇంక్రీజ్ అవుతూ 12 lakhs, 13 lakhs, 14 lakhs వరకు వచ్చింది ఓవరాల్గా. అంటే 14.75 అంటే అప్రాక్స్గా 15 lakhsకి రీచ్ అయినట్టే. ఈ ఇయర్ ఈ కాంపిటీషన్ అప్రాక్స్గా 16 lakhs వరకు వెళ్ళడానికే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 15.5 అయితే క్రాస్ అవుతుంది, 15 lakhs 50,000 స్టూడెంట్స్ క్రాస్ అయితే అవుతుంది. సో ఇలా చూసుకుంటే మనకిప్పుడు ఎన్ఐటి విషయానికి వద్దాం. ఎన్ఐటీస్లో ఓన్లీ హోమ్ స్టేట్ కాకుండా టాప్ ఎన్ఐటీస్లో జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్కి కూడా హయ్యెస్ట్ కాంపిటీషన్ ఎక్కడ వస్తుంది చూడండి. తమిళనాడు ఎన్ఐటి తిరుచురుపల్లి నెంబర్ 1 ఐఐటీస్కి ఈక్వల్గా ఉన్న కాలేజెస్ ఉంది అంటే ఎన్ఐటీస్లో ఫస్ట్ వచ్చేది ఎన్ఐటి తిరుచురుపల్లి. 1,21,000 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్లో 1,13,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువే ఉందా. తర్వాత నెంబర్ 2లో ఉన్న ఎన్ఐటి విషయానికి వస్తే కర్ణాటక ఎన్ఐటి సూరత్కల్ విషయానికి వస్తే కూడా ఇక్కడ మీకు తమిళనాడు 1 lakh ప్లస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. సూరత్కల్ విషయానికి వస్తే కర్ణాటక 1,13,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఇక్కడ కాంపిటీషన్ హయ్యెస్ట్గానే ఉంది. సో ఇలా చూసుకుంటే ఎన్ఐటీస్ మనం సౌత్లో జాయిన్ అవ్వాలనుకున్నవి ఏవైతే ఉంటున్నాయో వీటికి టాప్ 3లో ఉన్న ఎన్ఐటీస్కి హయ్యెస్ట్ కాంపిటీషనే ఉంది. తర్వాత చూసుకుంటే కేరళ కానీ మిగిలినవి కానీ చూసుకుంటే కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మనకు టాప్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి హయ్యెస్ట్ కాంపిటీషన్ మన దగ్గర నుంచే ఎక్కువ అవుతుంది. సౌత్ స్టూడెంట్సే సౌత్ కాంపిటీషన్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మీకు రావాల్సిన మార్క్స్ ఇంకా పెరుగుతూనే ఉండాలి. కాంపిటీషన్ తగ్గట్టుగా మార్క్స్ తెచ్చుకుంటేనే మీకు అనుకున్నట్టుగా సౌత్లో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు మార్క్స్ తగ్గిపోతున్నాయి అనుకుంటే ఏమవుతుంది, నార్త్లో ఉన్న ఎక్కడో ఒక కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నార్త్లో లాస్ట్ ఉన్న కాలేజ్ విషయానికి వస్తే మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అస్సాం ఇలా వెళ్తూ ఉంటారు ఇంకా. సో మార్క్స్ తగ్గుతున్న కొద్దీ. సో అటువంటి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఎంతమంది స్టూడెంట్స్ కాంపిటీషన్తో ఎగ్జామ్ రాస్తున్నాం అన్నది కంపల్సరీగా తెలియాలి. అందుకే మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు 1,39,000, 1,37,000 తెలుగు స్టూడెంట్స్ ఉన్న కౌంటు ఈ ఇయర్ ఇది అప్రాక్స్గా 1,50,000 వరకు కూడా రీచ్ అవ్వచ్చు ఈచ్ స్టేట్. అంటే 3 lakh స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్ నుంచే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా కాంపిటీషన్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ప్రతి సంవత్సరం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఉండాలి. ఇది ఎవరినో భయపెట్టాలి, స్టూడెంట్స్ భయపడిపోయి అరే ఇంతమంది ఉన్నారా అని కాదు. మనకు రియాలిటీ ఫ్యాక్ట్ ఏంటి అనేది తెలిస్తేనే దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవ్వగలుగుతాం. అందుకే మీకు ఇంత క్లారిటీగా ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క డేటా అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగిలిన స్టేట్స్ కానీ మనకు యూనియన్ టెరిటరీస్ కానీ చాలా తక్కువే ఉంటారు స్టూడెంట్స్. అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, అరుణాచల్ ప్రదేశ్ కనీసం మీకు ఇక్కడ గుజరాత్, ఒడిస్సా, హర్యానా, జార్ఖండ్ ఇక్కడ నుంచి చూడండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కాంపిటీషన్లో. అరుణాచల్ ప్రదేశ్ 1000, మేఘాలయ 854, అండమాన్, సిక్కిం, మిజోరాం, లక్షద్వీప్ ఇలా చూసుకుంటే వీళ్ళ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. యూనియన్ టెరిటరీ అండ్ నార్త్ సైడ్ ఉన్న హర్యానా, ఒడిస్సా, జార్ఖండ్, గుజరాత్
ఇక్కడ వరకు 50,000 బిలో 50,000 వరకే ఉన్నారు. సో హైయెస్ట్ కాంపిటీషన్ ఇక్కడ సౌత్లో, అలాగే మన స్టూడెంట్స్కి ఉంటుంది కాబట్టి దీనికి తగ్గట్టుగానే ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపరేషన్ సంబంధించి మీరు చాప్టర్ వైజ్గా వెయిటేజ్ ప్రిపేర్ అవ్వడంలో కూడా చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. సో ఇప్పుడు కామెంట్లో చెప్పండి, సౌత్ సైడ్లో ఉన్న కాలేజెస్ ప్రిపేర్ చేస్తున్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది. థ్యాంక్ యూ.